ఓం నమో వెంకటేశాయ. నేను మీ కిరణ్. మా తిరుపతి టూర్ డే 2 జర్నీ. మా వీడియో పూర్తిగా చూసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. నేను అలిపిరి మెట్ల ద్వారా ఫ్యామిలీతో ఎక్కని చెప్పి కోరుకున్నాను. అలాగే అక్కడ చేరుకొని కొబ్బరికాయ కొట్టి దేవుడి సన్నిధిలో కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టే ముందు మా పిల్లలు చూడండి ఫోటో తీసుకున్నాం. అలాగే నేను కూడా ఆ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కవర్ చేశాను సరదాగానే. అగో ఎంట్రన్స్ చూశారు కదా, అలిపిరి గోపురం అక్కడ మొదలవుతుంది. అక్కడ తీసుకున్న ఫోటో ఇది చూడండి, దగ్గరగా మీకు చూపిస్తున్నాను. ఎంట్రన్స్ అలిపిరి గోపురం ఎంతో బాగుంటుంది చూడండి. అక్కడ వెళ్ళే మార్గంలో చూసారు కదా జింకలు ఎంత బాగున్నాయి చూడండి. అలా 700 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత కొంతసేపు అలసిపోయారు, కూర్చున్నారు. అలా వెళ్తూ 1000 స్టెప్స్ కూడా చేరుకున్నాం. చేరుకున్న తర్వాత కొంతసేపు కూర్చొని తీసుకెళ్ళిన స్నాక్స్ అవి తింటూ ఎంతో ఎంజాయ్ చేసాం. ఇంకా స్టెప్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ భయపడ్డాం కానీ చివరికి చేరుకున్నాం. అలా గాలిగోపురం చేరుకున్న తర్వాత చూడండి, మా పిల్లలు మా వైఫ్ కూడా అక్కడ కూర్చున్నారు. అక్కడ రాములవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకుని తప్పగా అందరూ దర్శనం చేసుకోవాలి కూడా. చేసుకొని తీర్థం పుచ్చుకొని అక్కడ చూడండి ఎంత అందంగా ఉంటుందో ఏరియా మటుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగుంటుంది కూడా, ప్రతి ఒక్కరు నచ్చుతుంది. అక్కడ అలాగే ప్రతి ఒక్కరికి తినడానికి హోటల్స్ అన్నీ ప్రతిదీ దొరుకుతాయి. అక్కడ డ్రింక్స్ కానీ ప్రతిదీ దొరుకుతాయి. కానీ అక్కడ టేస్టీగా ఉంటాయి కూడా, టిఫిన్స్ కానీ బజ్జీలు కానీ. అక్కడ ఫేమస్ ఏంటంటే మిరపకాయ బజ్జీ అన్నమాట. ప్రతి ఒక్కరు అక్కడ టేస్ట్ చేయాలి తప్పకుండా. అలాగే మెట్ల మార్గం మధ్యలో హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరు దర్శించుకొని వెళ్తూ ఉంటారు. మేము కూడా అక్కడ దర్శించుకొని కొంచెంసేపు శాతీరి అంటే అదే కూర్చొని బయలుదేరాము. చూడండి, ఇంక ఎండ్ ఆఫ్ ది తెలిసింది కదా గోపురం మోకాల పర్వతం మేము చేరుకున్నాం. అలా చేరుకున్న తర్వాత కొంతసేపు అక్కడ ఫోటోలు తీసుకున్నాం. అక్కడ వ్యూ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే మా పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి ఎంతో ఎంజాయ్ చేశారు కూడా. అక్కడ చూడండి వాళ్ళ మొహంలో ఆనందం. ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు చూసి ఆటోమేటిక్గా మనం అందరం ఎంజాయ్ చేస్తాం. అలాగే ఫైనల్గా మా చివరి మెట్టు అయిన 3550 మెట్టు చేరుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ హారతి అన్నీ పెట్టి మా మొక్కు మేము చెల్లించుకున్నాం. అలా మెట్ల మార్గం పూర్తయిన తర్వాత టీటీడీ ఫుట్పాత్ లగేజ్ సెంటర్ వద్దకు చేరుకొని మేము ముందుగా అలిపిరి వద్ద ఉన్న ఫ్రీ లగేజ్ సెంటర్ వద్ద ఇచ్చిన లగేజ్ను తిరిగి తీసుకుని సిఆర్ఓ ఆఫీస్ వద్దకు చేరుకోవడానికి కాలినడకన లగేజ్ పట్టుకుని వెళ్ళాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టు బి కంటిన్యూ. ఓం నమో వెంకటేశాయ.